హై వ్యూవర్స్, జస్ట్ కొద్దిసేపటి క్రితం నాకు తెలిసి భారతదేశం అంతా కూడా ఉలిక్కిపడింది. ఈవెన్ ఇప్పుడు నేను చెబుతున్నా సరే నాకు తెలియకుండా నాకు జలదరిస్తుంది. ఎందుకంటే ఓ మనిషి సింహాన్ని చూస్తాను కానీ జూకి వెళ్ళాడు. చివరికి ఆ మనిషి ఆ సింహానికి ఆహారం అయ్యాడు. అది కూడా ఎలాగా? నాకు మెయిన్ ఇందాక ఒళ్ళు జలదరించిందని ఎక్కడ తెలుసు. ఇదే అతని తల ఉందా, ఆ తలలో ఇంకేం మిగల్లా, అంత దారుణంగా ఆ తలను మొత్తం కూడా తినేసింది. అది ఆ బాడీలో రిమైనింగ్ పార్ట్స్ ఉంటాయా, జస్ట్ అవి కొన్ని మిగిలే ఇంకంతే. అసలు ఏం జరిగింది, ఎక్కడ, ఇది తప్పు ఎవరిది? జూ అన్నప్పుడు ఆ జంతువులకు సంబంధించి ఎన్క్లోజర్స్ ఉంటాయి. అసలు ఆ జంతువులు సంరక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్తానికి అక్కడ వారికి రైట్ అనేది ఉంటుంది. ఈవెన్ ఆ జంతు సంరక్షణలు కాకుండా ఫుడ్ వేసే వాళ్ళు ఉంటారు, వారికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి మరలా అక్కడ. అటువంటిది ఒక మనిషి వెళ్ళటం ఏంటి, ఆ మనిషి చనిపోవటం ఏంటి? రాజస్థాన్ చెందినటువంటి ప్రహ్లాద్ గుజ్జార్ అనే వ్యక్తి, వయసు 38 సంవత్సరాలు. ఇతను మరి ఎలా వెళ్ళాడ్రా ఈ ఎన్క్లోజర్లో కంటే, అతను తాగున్నాడని కొంతమంది, వాంటెడ్గా అతను వెళ్ళాడని ఇంకొంతమంది, సింహం ముందుకు వెళ్ళి తొడగొట్టాడని కొంతమంది, రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. మనకు వచ్చినటువంటి ప్రాపర్ అప్డేట్ ఏంటయ్యా అంటే, అతను ఈ తిరుపతి వెంకటేశ్వర జూ ఏదైతే ఉందో అందులో ఒక మగ సింహం, ఓకేనా, మొత్తం ఈ సింహాల్లో కూడా ఏషియన్ సింహాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఎన్క్లోజర్ అది. అందులో ఆ సింహాలకి ఫుడ్ వేసేది ఉంది కదా, ఆ డోర్ నుంచి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత సింహంతో సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. ఇంకొంచెం క్లోజ్గా మూవ్ అవుదాం అనుకున్న మూమెంట్లో ఏమైందంటే, ఆ ఎన్క్లోజర్ మరి ఎట్టాగా మొత్తానికి ఓపెన్ చేశాడు. ఇక సింహం వస్తుంది, ఏదైనా తప్పించుకోవాలి, ఇమీడియట్గా ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టు లాంటిది ఎక్కాడట. సింహాలు ఏం చేస్తాయి, నరమాంసం అన్నప్పుడు ఇంకెందుకు వదిలిపెడతాయి? దట్టు వాటికి మరలా జంతు సంరక్షకులు అక్కడ వాటికి ఎవరైతే ఉంటారో, ఎగ్జాక్ట్ నాకు వర్డ్స్ గుర్తు రావట్లేదు, ఈ జంతు ప్రదర్శనలో కేర్ టేకర్స్ లాంటి వాళ్ళు ఉంటారు, వాటి యొక్క సంరక్షకులు ఉంటారు. మళ్ళీ వాళ్ళని గుర్తుపెట్టే జాగ్రత్తనే ఉంటాయి అవి. మిగతా వాళ్ళనప్పుడు అంతెందుకంటే మనం ఒక వీధిలో వెళ్తున్నాము, ఆ వీధిలో రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కనుక వస్తూ ఉంటే ఆ కుక్కలు అక్కడ ఏం చేయ, వీధి కుక్కలు కొత్త వాళ్ళు వస్తున్నారంటే చాలు అరుస్తాయి అవి. అదే వేరే కుక్క వచ్చిందంటే దాని మీద వాడు పీకుతాయి అన్నమాట. సో జంతువుల యొక్క స్వభావమే అలా ఉంటుంది. సో ఇక్కడ ఇతను ఏం చేశాడు, ఆ సింహానికి ఏదైతే మేత వేస్తారో మాంసం, దాని త్రూ వెళ్ళిపోయి ఆ సింహంతో సెల్ఫీ అన్న వేలో ఆ సింహం వస్తుంటే భయపడిపోయి చెట్టు ఎక్కాడు. భయం అతనికి ఎలా ఉంచింది చెప్పండి? ఆ నుంచి కింద పడ్డాడు. పడతంతోనే ముందు అతని యొక్క చొక్కా ప్యాంటు మొత్తం లాగి పడేసింది. ఇక ఆ తర్వాత అతని యొక్క మెడ ఉందిగా తల, దానిని పట్టుకుంది. అది పట్టుకొని మొత్తం తినేసింది. ఆ తర్వాత కాలు చేయి అలా కొన్ని కొరికేసింది. ఇక ఈలోపు ఇంకా ఇమ్మీడియట్గా తిరుపతి పోలీసులకు చెప్పారు. ఆ జూ అధికారులు అమ్మ అసలు ఏందని భయపడుతూ ఉన్నారు. జూలో కొత్త వాళ్ళని ఎవరు ఎంట్రీ ఇవ్వటంలా, ఎగ్జిస్ట్ ఉన్నటువంటి ఎక్కడో అక్కడ ఆపేశారు. మిగతా వాళ్ళు వచ్చేసి ఐడి కార్డు చూసి వెళ్ళిపోతున్నారు. ఇక ఈలోపు పోలీసులు వచ్చిన తర్వాత మొత్తం చెక్ చేస్తారు, బాడీలు జస్ట్ కొన్ని పార్ట్లు మిగిలాయి. ఈలోపు జూ అధికారులు ఏం చేశారు, ఆ సింహాన్ని కట్టడి చేసి దానిని ఎన్క్లోజర్లలో బిగిచ్చేశారు. సో ఇలా బిగించిన తర్వాత ఏమైంది అంటే, అప్పుడు ఇక ఆ సింహం దాని వేలో తెలిపోయింది, తినాల్సింది మొత్తం తినేసింది. ఇక అప్పుడు ఇతనికి సంబంధించి మొత్తం పరిశీలిస్తూ ఉంటే తెలిసిందనమాట, ఇతను కొంచెం మనిషి తాగినట్టుగా అనిపిస్తూ ఉండటం, ఓ రకమైన మత్తులో ఉండి ఆ రకంగా వెళ్ళినట్టు. సో అతను ఆ ఎన్క్లోజర్ సైడ్ వెళ్తున్నప్పుడు అసలు ఎంట్రీ ఉండదు. నేను తిరుపతి జూకి వెళ్ళున్నా, ఈ సింహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళాలంటే ఒక వెహికల్ లాంటిది ఉండిద్ది. ఆ వెహికల్ వచ్చి దిగటానికి ఉండదు. మరి ఇలా ఎలా దిగాడు? ఆ వెహికల్స్ వెళ్ళే ప్లేస్ కూడా దాని ముందు పెద్ద ఏమంటారు మొత్తం బంధించినట్టుగా ఉండిద్ది అనమాట. ఆ లోపలికి వెళ్ళాలి. సో వెళ్ళాలంటే అక్కడ ఉన్న ఎవరైనా పరిచయం అన్నా ఉండాలి, లేదంటే వెహికల్ వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియకుండా దిగన్నా ఉండాలి,
లేదన్నప్పుడు ఇక వేరే మార్గం ద్వారా ఎలాగైనా లోపలికి వెళ్ళి ఉండాలి. మొత్తానికి వెళ్ళాడు. ఎన్నడూ లేని విధంగా జూలలో ఇప్పటివరకు కొన్ని జూలలో ఆల్రెడీ ఘటనలు సరికొన్నాయి. జారి పడిన వాళ్ళు లేదని అనుకోకుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇతరుని చంపి తిన్నంత ఘోరంగా అయితే ఇంతవరకు ఎక్కడా లేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, తప్పు అసలు ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పి. సో నా సిన్సియర్ రిక్వెస్ట్, మీలో ఎవరైనా సరే ఏ జూలో అయినా సరే మీరు జంతువులు చూస్తానికి వెళ్ళారంటే ఏ వెహికల్ అయితే వెళ్ళారో ఆ వెహికల్ దిక్కండి. అండ్ దయచేసి సింహాలతో పులులతో మిగతా ఏ జంతువులతో అయినా పక్షులతో అయినా సరే సెల్ఫీలు అన్నట్టు వాటికి దగ్గరగా దయచేసి వెళ్ళకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.